నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా సింపుల్ కానీ మనసుకు ఎంతో మేలు చేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య అంటే గడిచిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం. దానిని ఆపి ప్రశాంతంగా ఎలా ఉండాలో చూద్దాం, సరేనా? ఎప్పుడైనా గతంలో చేసిన ఒక తప్పు గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారా? మనలో చాలా మందికి ఇది అనుభవమే కదా. ఏదో ఒక పాత విషయం గుర్తొచ్చి దాన్నే పట్టుకుని రోజంతా దాని గురించి ఆలోచిస్తాం. అప్పుడు మనసు ఎంత బరువుగా అనిపిస్తుందో. కాని ఈ విషయంలో మనం ఒంటరి కాదు. ఇది చాలా చాలా మందికి జరిగేదే. అసలు మనం ఎందుకిలా అయ్యో అప్పుడలా చేసుంటే బావుండేది అని బాధపడతాం? చూడండి, ఇది చాలా సహజం. ఎలా ఉంటుందంటే, మనం స్కూల్కి వెళ్లేటప్పుడు ఒక బరువైన బ్యాగ్ మోస్తాం కదా, అలాగే మన మనసులో కూడా పాత తప్పులు, బాధలు అనే బరువునే మోస్తున్నట్టనమాట. ఈ బరువున్ వల్ల మనం మనశాంతి పోతుంది, హాయిగా ముందుకడుగు వెయ్యలేం. చూడండి, చాలామంది ఏవేవో విషయాల గురించి బాధపడతారు. గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు, తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, ఎవరికో కోపంలో అన్న మాటలు, ఇలాంటివన్నీ గుర్తొచ్చి ఇబ్బంది పెడతాయి. ఇలా గడిచిపోయిన వాటి గురించే పదే పదే ఆలోచించడం వల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అయితే ఈ ఆలోచనల బరువు నుంచి బయటపడటం ఎలా? దీనికి ఒక చిన్న కాని చాలా బాగా పనిచేసే ఉపాయముంది. దాన్ని రంపపు పొట్టు ఆలోచన అంటారు. రండి ఫ్రెండ్స్, ఈ సింపుల్ ఐడియా ఏంటో చూద్దాం. సరే, ఒక్కసారి ఊహించుకోండి. ఒక వడ్రంగి ఉన్నాడు. అతను ఒక పెద్ద చెక్క దొంగను రంపంతో కోస్తున్నాడు. ఖర్ర్ ఖర్ర్ అని శబ్దమొస్తోంది. అతను అలా కోస్తుంటే కిందకి చిన్న చిన్న చెక్క పొడి రాల్తోంది కదా. దాన్నే మనం రంపపు పొట్టు అంటాం. ఇప్పుడు చెప్పండి, ఆ వడ్రంగి కింద పడిపోయిన ఆ రంపపు పొట్టుని మళ్లీ రంపంతో కోయడానికి ప్రయత్నిస్తే కుదురుతుందా? అస్సలూ కుదరదు. ఎందుకంటే అది ఇప్పటికే కోయపడింది. దాన్ని మళ్లీ కోయలేం. రంపపు పొట్టును కోయడమంటే ఇదే. అంటే అయిపోయిన దానిని, మనం మార్చలేని దానిని మార్చడానికి ప్రయత్నించడం. అది అసాధ్యం కదూ. మన గతం కూడా అచ్చం ఆ రంపపు పొట్టులాంటిదే. జరిగిపోయింది, అయిపోయింది. దానితో మళ్లీ పోరాడాలని చూడటం మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్ చేసుకోవడమే. సరే, ఇప్పుడు ఆలోచించడానికి మన దగ్గర రెండు దారులున్నాయన్నమాట. ఒకటి పాత ఆలోచనా విధానం, రెండోది కొత్త ఆలోచనా విధానం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ రెండింటిలో ఏ దారిని ఎంచుకుంటామనే దానిపైనే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఆ తేడా ఏంటో చూద్దామా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి. పాత పద్ధతిలో అయ్యో నేనెందుకా తప్పు చేశానో, వేరేలా చేసి ఉంటే బాగుండేది అని బాధపడుతూ గడిచిపోయిన కాలానికే బందీ అయిపోతాం. కాని కొత్త ఆలోచన విధానంలో ఏం చేస్తాం? సరే, తప్పు జరిగింది, దాన్ని ప్రశాంతంగా చూద్దాం, దానినుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తాం. పశ్చాత్తాపాన్ని వదిలేసి ఒక కొత్త పాఠంతో ముందుకు వెళ్తాం. చూసారా ఎంత తేడా ఉందో? ఈ తేడాను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రాహుల్, ఆశ అనే ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ గురించి ఒక చిన్న కథ చెప్తాను, ఓకేనా? పాపం ఆశ తన పరీక్షలో ఒక తప్పు రాసింది. అంతే, అప్పట్నుంచి అదే ఆలోచన. ఛా, నేనెందుకా జవాబు రాశాను, తెలిసి కూడా ఎలా తప్పు చేశాను అని బాధపడుతూ ఉండిపోయింది. ఆ ఒక్క తప్పు గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది. కాని రాహుల్ అలా కాదు. అతను కూడా తప్పు చేశాడు. ఒక రోజంతా కొంచెం బాధపడ్డాడు, నిజమే. కాని ఆ తర్వాత తనలో తానే ఇలా అనుకున్నాడు, ఓకే, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు నేను దాన్ని మార్చలేను, జరిగిందేదో జరిగిపోయింది. అంతేకాదు, రాహుల్ తన తప్పు జవాబుల నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఓహ్, ఈసారి ఇక్కడ పొరపాటు చేశాను కదా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. తర్వాత పరీక్షకి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాడు. ఏమైందో తెలుసా? నెక్స్ట్ టెస్ట్లో అతనికి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి. వా! సో ఈ చిన్న కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సింపుల్, రాహుల్లాగా తప్పుల నుండి నేర్చుకుంటే మనం ఇంప్రూవ్ అవుతాం. కాని ఆశలాగా గతాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే మన ప్రోగ్రెస్ ఆగిపోతుంది. తెలివైన వాళ్లు తప్పుల నుండి నేర్చుకుంటారు, కాని బాధలో బతకరు. సరే, కథ బాగుంది, రాహుల్ చేసింది కరెక్ట్ అని కూడా మనకు తెలుసు. మరి మనం ముందుకు సాగాలంటే ఏం చెయ్యాలి? సంతోషంగా ఉండటానికి ఒక సింపుల్ రూల్ ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రూల్ని నేర్చుకో, ముందుకు సాగు అని పిలుద్దాం. ఇందులో మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. తప్పు జరిగితే ప్రశాంతంగా దాన్ని యాక్సెప్ట్ చేయండి. 2.
ఆ తప్పు నుంచి నేర్చుకున్న పాఠాన్ని ఒక చోట రాయండి. 3. భవిష్యత్తులో ఆ తప్పు రిపీట్ కాకుండా ఉండటానికి ఒక చిన్న మార్పు చేసుకోవాలని డిసైడ్ అవ్వండి. అంతే, చాలా ఈజీ కదా. దుర్గా సార్ చెప్పిన ఒక మంచి మాట ఉంది. తప్పులు శత్రువులు కావు, అవి గురువులు. మనం పాఠం నేర్చుకున్న క్షణంలో ఆ తప్పు దాని ఉద్దేశ్యాన్ని నెరవేర్చినట్లే. ఎంత బావుందో కదా ఈ మాట. అంటే ప్రతి తప్పు మనకు ఏదో ఒక పాఠం నేర్పడానికే వస్తుందన్నమాట. మనం ఆ లెసన్ నేర్చేసుకుంటే ఇక ఆ తప్పు పని అయిపోయినట్టే. అయితే చివరగా మనమందరం మనసులో ఒక మంచి మాట చెప్పుకుందామా? ఇది మనకు చాలా ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. నేను గతాన్ని వదిలేస్తున్నాను, దాని నుండి పాఠాన్ని నేర్చుకుంటున్నాను. నేను జ్ఞానంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. మనమందరమిలా అనుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న పాఠాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి.